కర్ణాటక రాజకీయాలను ఓ ఊపు ఊపేస్తోంది ముడా స్కామ్. భూ కేటాయింపులో సీఎం అక్రమాలకు పాల్పడ్డారని బీజేపీ ఆరోపిస్తుండగా ఇప్పుడు ఆ వివాదం మరో ఎత్తుకు చేరింది. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో జరిగిన కుంభకోణానికి సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అవినీతి నిరోధక చట్టంలోనే సెక్షన్ 17, భారత న్యాయ సంహితలోనే సెక్షన్ 18 ప్రకారం దర్యాప్తు అధికారులకు ముఖ్యమంత్రిని విచారించేందుకు రంగం సిద్ధమవుతోంది. మరోవైపు గవర్నర్ నిర్ణయాన్ని హైకోర్టులో సవాలు చేయడానికి సిద్ధరామయ్య లీగల్ టీం రెడీ అవుతోంది. మ్యాటర్ సీరియస్ కావడంతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హుటాహుటిన బెంగళూరు బయలుదేరారు. సీఎం సిద్ధరామయ్యతో పాటు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో ఏఐసీసీ కీలక నేత కేసీ వేణుగోపాల్ ఫోన్లో మంతనాలు జరిపినట్లు తెలుస్తుంది. ఇక గవర్నర్ నిర్ణయం తర్వాత సాయంత్రం కర్ణాటక మంత్రివర్గం సమావేశం కాబోతుంది. ఎమర్జెన్సీ కేబినెట్ మీటింగ్ పెట్టడంతో ప్రభుత్వం సంక్షోభంలో పడబోతుందా అన్న ఊహాగానాలకు మరింత బలం చేకూరుతోంది. ముడా కుంభకోణంలో సిద్ధు, సతీమణి పార్వతితో పాటు మరికొందరి ప్రమేయం ఉందని ఆరోపిస్తూ ఆర్టీఐ కార్యకర్త కేసు దాఖలు చేశారు. ఇందులో సీఎం, ఆయన సతీమణి, ఇతర అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. మరోవైపు ముడా భూ కేటాయింపుల్లో జరిగిన అవకతవకల్లో సిద్ధరామయ్య భార్య పేరు బలంగా వినిపిస్తుండడం మరింత చర్చగా దారితీస్తుంది. నిజానికి 2021లో ముడా అభివృద్ధి కోసం మైసూర్లోనే కేసరి గ్రామంలో సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి నుంచి 3 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ప్రతిఫలంగా ఆమెకు దక్షిణ మైసూర్లోనే విజయనగర్లో భూమిని కేటాయించారు. విజయనగరంలో భూమి ధర కేసరేలో భూమి కంటే చాలా ఎక్కువ కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీంతో ముడా ద్వారా ఈ భూముల కేటాయింపులో ఆక్రమణలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు 2023 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లో తన భార్య యాజమాన్యాన్ని వెల్లడించడంలో సిద్ధరామయ్య విఫలమయ్యారని ఆర్టీఐ కార్యకర్త అబ్రహం తన ఫిర్యాదులో ఆరోపించారు. వాస్తవానికి ముడా కర్ణాటక రాష్ట్ర స్థాయి అభివృద్ధి సంస్థ. పట్టణాభివృద్ధిని ప్రోత్సహించడమే ఈ ఏజెన్సీ పని. దీంతో పాటు ప్రజలకు అందుబాటు ధరల్లో ఇళ్లను అందించాలి. కానీ సీఎం భార్యకు ఎక్కువ ధర ఉన్న భూమిని అప్పగించడంపై బీజేపీతో పాటు పలువురు నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇదే ఇప్పుడు రాజకీయ దుమారానికి కారణమైంది. ఇక ఈ వ్యవహారంపై గతంలో సిద్ధరామయ్య గట్టిగానే ప్రశ్నించారు. తన రాష్ట్రానికి వ్యతిరేకంగా బీజేపీ కుట్ర పన్నిందని ధ్వజమెత్తారు. తమ భూమిని ముడా అక్రమంగా తీసుకుందన్నారు. తన సతీమణి పరిహారానికి అర్హురాలని వెల్లడించారు. 2014లో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె పరిహారం కోసం దరఖాస్తు చేసుకుందని గుర్తు చేశారు. అయితే సీఎం ఉన్నంతకాలం ఆ పరిహారం ఇవ్వలేదని, దాంతో 2021లో మరో దరఖాస్తు చేసుకోగా అప్పటి బీజేపీ ప్రభుత్వం విజయనగరంలో భూమి కేటాయించిందని వెల్లడించారు. బీజేపీ మాత్రం సిద్ధరామయ్య, ఆయన కుమారుడు ఎమ్మెల్సీ యతీంద్ర 4000 కోట్ల భూ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కమలం కుట్ర చేస్తుందని హస్తం ధ్వజమెత్తుతోంది. మొత్తంగా ముడా స్కామ్ ఇప్పుడు కర్ణాటకలో రాజకీయ దుమారానికి దారితీసింది.